చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం. తీవ్ర జాప్యానికి ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబే బాధ్యుడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. నీటి ప్రవాహం ఎందుకు మళ్లించలేదు? పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని, గత ప్రభుత్వంతో పాటు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వంపై నిందలు వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, తామే కడతామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసిన కమిషన్ల కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్టు తీసుకొని సర్వనాశనం చేశారని ఆక్షేపించారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లోనే వచ్చిందని, అంజయ్య హామీలో 1981లో శంకుస్థాపన చేసి వదిలేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వెన్నెముకటని చంద్రబాబు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పునాది వేసి పనులు చేసే వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు 1995లో మీరు సీఎం అయ్యారు, 2004 వరకు మీరు ఆ పదవిలో ఉండి కూడా ఎందుకు చేపట్టలేదు? ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పం మీకు లేదు, కనీసం ఆ ఆలోచన కూడా మీకు లేదు. వైఎస్ఆర్ 2004లో పనులు మొదలుపెట్టి 4000 కోట్లు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వించారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వైఎస్ మరణించారు. ఆ తర్వాత ప్రాజెక్టుని ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. పోలవరం అనేది ఆగటానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమని. అసలు పోలవరం అనేది 1945లో శంకుస్థాపన చేస్తే, రాజశేఖర రెడ్డి 2004లో గెలిచిన తర్వాత 4000 కోట్లు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు దోయించిండని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అది కనపడుతుంది మనకి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, రాష్ట్రం జీలిపోయింది 2014లో. రాష్ట్రం జీలిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పింది, ఇటు తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తాం, ఆ జాతీయ ప్రాజెక్టును నిర్మించి మీకు అప్పచెబుతాం ఒక్క పైసా ఖర్చు లేకుండా అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాంట్లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినాం కాబట్టి మేమే నిర్మించి మీకు ఇస్తాం, ₹1 మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జిక్యూషన్ చూస్తే చాలు అని చెప్పారు 2014లో ఆ చట్టం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? లేదు జాతీయ ప్రాజెక్టు నాకు అవసరం లేదు, నేనే నిర్మించుకుంటా, నాకు అవకాశం ఇవ్వండి అని 2 ఏళ్ళు పోరాటం చేసిండు. 2014 నుంచి 16 వరకు 2 ఏళ్ళు టైం వేస్ట్ అయింది. ఇక 16 నుంచి 3 ఏళ్ళు టైం ఉంది, 19 వరకు. ఈ 3 ఏళ్లలో ఒక డయాఫ్రమ్ వాల్ కట్టిండి, అది కొట్టపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కట్టింది. వాళ్ళు ₹1 లేకుండా జాతీయ ప్రాజెక్టుగా ట్రీట్ చేసి కడతామన్నప్పుడు నిర్మించే అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకు దానికోసం పోరాటం చేశారు? 2 ఏళ్ళు 2 సంవత్సరాలు పోరాటం చేసిండు. జాతీయ ప్రాజెక్టు వద్దు, మాకు వద్దు అని లెటర్ల మీద లెటర్లు రాసి దాన్ని కాస్త తీసేపించిండు. దానివల్లనే ఇలా ఈ గతి పట్టింది. జీవోత్సవంలాగా మారే పరిస్థితికి వచ్చిందంటే ఇగో ఆ ఒక్క నిర్ణయమే చారిత్రాత్మకమైన హిస్టారికల్ మిస్టేక్. అది హిస్టారికల్ మిస్టేక్. అదే కేంద్ర ప్రభుత్వం పైనే భారం వేసి కేంద్ర ప్రభుత్వం కోర్టులో బంతిని నెట్టుంటే ఇలా పోలవరం విషయంలో ఒక రకంగా ఉండేది. ఎందుకు మీరు 2014 నుంచి 16 వరకు ఉద్యమం చేశారు దానిపైన? పేపర్లతోని, కాగితాలు, లెటర్లతోని. అంటే ఆ ఉద్యమం వెనక ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్టర్లను బాగు చేయాలి, ఆ కాంట్రాక్టర్లు బాగా అయితే వీళ్ళు బాగా అవుతారు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. కాంట్రాక్టర్ల కోసం, తను అనుకున్న కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇప్పేయటం కోసం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని ఆయన అనుకున్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇప్పించి దాని నుంచి లబ్ధి పొందే కార్యక్రమం చేసిండు. ఆ లబ్ధి కోసం తప్ప పోలవరాన్ని జీవనాడి చేయడానికి కాదు అని చెప్పి ఇలా వైఎస్ఆర్ చెబుతుంది. అది హిస్టారికల్ మిస్టేక్. అసలు మీ నిర్ణయాల వల్లనే పోలవరానికి శాపం అయిందని అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి.